వేరుశనగ కాయలతో వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 350 కిలోల వేరుశనగ కాయలతో 18 అడుగుల ఎత్తులో లంబోదరుణ్ణి రూపొందించారు. దీనికి 3 లక్షల రూపాయలు ఖర్చయింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత విగ్రహ తయారీలో ఉపయోగించిన వేరుశనగ కాయలను ప్రసాదంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు సాయి సుధీర్ అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా కాకినాడలో కూడా ప్రతి ఏరియాలో కూడా వినాయకుడిని పూజిస్తారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా అంటే పర్యావరణానికి కాలుష్యం కాకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతూ ఉంటూ కొత్తగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, దాదాపు మొత్తం వేరుశనగకాయలతోనే వినాయకుడిని తయారు చేశారు. 350 కిలోలు వేరుశనగకాయలు అన్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఇంట్లోనే అంటే రకరకాల కలర్స్ కావచ్చు, అదేవిధంగా పర్యావరణానికి హానికరే రకరకాల ఐటమ్స్ వాడుతుంటారు. కానీ వీళ్ళు రెగ్యులర్గా మాత్రం ఇటు పర్యావరణానికి సంబంధించి జస్ట్ మళ్ళీ తర్వాత ప్రసాదంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాదాపు 350 కిలోల వేరుశనగకాయలతో 18 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జనరల్గా బయట మార్కెట్లో వినాయక విగ్రహం తీసుకురావడం, వినాయక విగ్రహాలకు సంబంధించి ఆ నవరాత్రులు చేయడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి గతంతో పోలిస్తే ఇంతకు ముందుతో పోలిస్తే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ఎక్కువగా ఉంది. కానీ రెగ్యులర్గా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించడం, అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానికరంగా కలిగించకుండా కేవలం మళ్ళీ వీటిని ఇదేదో వేరుశనగకాయని తిరిగి ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటండి మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఏంటి? నేను 17 సంవత్సరాల నుండి కూడా కొత్త విధంగా ఆలోచించి ఈ యొక్క ఏడుశనగ ఈ సంవత్సరం అసలు బెల్లం అనుకున్నాను. బెల్లం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి ఏంటి నేను బెల్లం కట్టుకుంటున్నాం అండి మీరు అంటే నేను కాంప్రమైజ్ అయ్యి నేను అప్పుడు మార్చాను. అంటే ఏడుశనగలు ఎలాగా అప్పటికప్పుడు ఆలోచన రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఆలోచనలో నేను ఎలాగ అనుకునేలోకి దైవ దృష్టి మనకి ఏంటంటే ఏడుశనగకాయలు ఆలోచన వచ్చింది. ఖర్చు కూడా తయారు కూడా నేనే చేస్తున్నాను. ఈ ప్రతి ఒక్క సంవత్సరం కింద సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేసాం. ఆ ఎండి ఖర్జూరం ఏం చేసామంటే ముందు ప్రసాదం కింద ఇంతని ఒక రేటు పెట్టి అందరికీ ఇచ్చాం. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, రోడ్డు మీద ఇబ్బంది పడకూడదని అని దృష్టితో ఇలాగ మా ఇంట్లో ఒక 20 ఫీటు ఈ విగ్రహాన్ని తయారు చేసాను. కానీ మేము 18 అడుగులే చెప్తాం, 20 ఫీట్ ఉంటుంది ఈ విగ్రహం. ఈ ఒక విగ్రహానికి ఖర్చు ఒక 3,50,000 దాకా ఖర్చు అయ్యి ఉంటుంది. నేను ఈ ప్రతి ఒక్కరి దగ్గరికి కానీ వెళ్ళి సందా కానీ ఏమీ తీసుకోను. ప్రతి సంవత్సరం అప్పు చేస్తాను. నా ఉన్నంతలో నేను చేసుకుంటాను. అలాగే నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు కష్టపడతారు. కింద సంవత్సరం ఆ ఖర్జూరాన్ని ప్రసాదం తయారు చేసి అన్నదానంలో పెట్టాం. ఈ సంవత్సరం కూడా కొత్త రూపంగా ఏదైనా ఆలోచనదారనే ఆలోచనలోనే ఉన్నాను నేను. అంటే అన్నదానానికి దాంట్లోకి అందరినీ చాలామంది అడుగుతున్నాను, ఎవరే ఇది ఎలా పెడితే బాగుంటుందని. ఏడుశనగకాయలతో స్వీట్ ఏదైనా తయారు చేద్దాం అంకులని మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. మీకు ఏమనిపిస్తుంది? పర్యావరణానికి సంబంధించి బయట చూస్తారు చాలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ఇలాగ వివిధ రూపాలతో అలంకరిస్తే ప్రతి ఒక్కరు దాని కళాకారు రూపాన్ని కూడా బయటపడుతుంది. నెక్స్ట్ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాగ చాలామంది కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను. మట్టి విగ్రహాలను పూజించడమే కాకుండా ఇలా విగ్రహాలను తయారు చేస్తే ప్రతి యూత్ కూడా కళాకారుడిగా మారతాడు. ఇప్పుడు మనకి జాబ్లెస్ అనేది జరుగుతుంది. ఇలాంటి వాటితో కూడా యూత్కి జాబ్ ఇవ్వచ్చని నా ఒపీనియన్. ఇది చూసుకోవచ్చు, మొత్తం దాదాపు 350 కిలోల వేరుశనగకాయలు అయ్యాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి సంబంధించి తాను ఓన్గా ఖర్చు పెట్టారు. 3 లక్షలకు పైగానే ఖర్చు అయింది. దాదాపు ఇది 18 ఫీటు. పైనుంచి చూస్తే మనం స్టార్టింగ్ నుంచి ఈ విగ్రహం చివరి వరకు కూడా అన్ని వేరుశనగకాయలు, అదేవిధంగా న్యాచురల్గా అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేని పదార్థాలు, అదేవిధంగా ఐటమ్స్ వాడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మొత్తం దీనికి సంబంధించి 18 అడుగుల వినాయక విగ్రహం పూజలు అందుకోవడానికి సిద్ధమైంది. గత ఏడాది కూడా ఇదే విధంగా తయారు చేసిన విగ్రహాన్ని దాన్ని ప్రసాదంగా ఉపయోగించండి. ఈసారి కూడా వేరుశనగకాయలని ప్రసాదంగా ఉపయోగించి తిరిగి అది పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కాకుండా ఏర్పాట్లు చేస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.